శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలి వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళ చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి వైకుంఠపురం దేవస్థానం ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి ముస్తాబవుతా ఉంది. ఈ నెల 30వ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠపురం దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయనున్నారు. స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తు జనానికి కూడా దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఉత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అనుపమ చెప్తా ఉన్నారు. ఈ ఏర్పాట్లు మొత్తంగా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. మేడం చెప్పండి, ముక్కోటి ఏకాదశి అంటే ఎంతో విశేషమైన పర్వదినం. మన దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆ రోజు 30వ తారీఖు ఎన్ని గంటలకు ఈ ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుంది? మీకు ఓం నమో వెంకటేశాయ. శ్రీ స్వామివారి దర్శనము ఉత్తర ద్వార దర్శనం 4 గంటల 30 నిమిషాల నుండి ప్రారంభం అవుతుందండి. గౌరవనీయులు మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సార్ చేత ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం అవుతుంది. అప్పటికే క్యూ లైన్లో భక్తులు వేచి ఉంటారు కాబట్టి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా 4 గంటల 30 నిమిషాల నుంచి దాదాపు 2 గంటల 30 నిమిషాలు 2 గంటల వరకు జరిగే దర్శనానికి ఎటువంటి అవాంతరం లేకుండా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందండి. అందులో భాగంగా క్యూ లైన్లు ఫ్రీ లైన్ ఒకటి, 150 లైన్ ఒకటి, 300 లైన్ ఉన్నాయండి. 150 లైను, 300 లైన్ ఫ్రీ లైన్లో కూడా కంటిన్యూస్గా భక్తులు రన్ అయ్యే విధంగా క్యూ లైన్లు ఇదివరకన్నా ఇప్పటికీ క్యూ లైన్లు పెంచడం జరిగిందండి. ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ముందుగా? దాదాపు లాస్ట్ ఇయర్ అయితే 27,000 మంది భక్తుల దాకా స్వామివారిని దర్శించుకున్నారండి. ఈ సంవత్సరం వచ్చేసి 30,000 లోపే అని మా అంచనా అండి. అంటే ప్రధానంగా చూసుకుంటే కొన్ని క్షేత్రాల్లో తొక్కిసలాటలు జరుగుతూ ఉన్నాయి, భక్తజనం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ రోజు ముక్కోటి ఏకాదశి అందరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలని పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. వారికి సంబంధించి తొక్కిసలాటల నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపట్టారు? ఈ స్టాంప్ ప్యాడ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోనండి మైక్ అనౌన్స్మెంట్ ఒకటి అరేంజ్ చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తు మరింతగా పెంచడం జరిగిందండి. అన్ని క్యూ లైన్ల దగ్గర పకడ్బందీగా మా దేవస్థానం సిబ్బంది మరియు ప్రత్యేకంగా ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా డెప్యుటేషన్ స్టాఫ్ని అదనంగా ఎంగేజ్ చేయడం జరిగిందండి. వాలంటీర్లను అదనంగా తీసుకున్నాము. ప్రతి క్యూ లైన్ దగ్గర కూడా ఎవరు తోపులాట లేకుండా నిదానంగా స్వామివారిని కంటిన్యూస్గా దర్శనం చేసుకునే విధంగానే ఏర్పాట్లు తీసుకున్నామండి.
ఒకవేళ అవసరమైతే మైక్ అనౌన్స్మెంట్ ఎక్కడికక్కడ 2 పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మైక్ అనౌన్స్మెంట్ ప్రకారం ఇప్పుడు క్యూ లైన్లో రష్గా ఉన్న దాన్ని బట్టి ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి భక్తులు జాగ్రత్తగా అలర్ట్గానే ఉంటారని మా ఉద్దేశం అండి. అంటే ప్రధానంగా మామూలుగా సాధారణంగా స్వామివారి దర్శనానికి రావడం వేరు, ముక్కోటి ఏకాదశి పర్వదినం అంటే స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడంతో పాటు గర్భాలయంలో స్వామివారిని కూడా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 దర్శనాలకు సంబంధించి ప్రత్యేక క్యూ లైన్లు ఏ విధంగా ఏర్పాటు చేశారు? స్వామివారి ఉత్తర ద్వార దర్శనం నుంచి భక్తులు క్యూ లైన్ మళ్ళీ అంతరాలయ దర్శనం దగ్గర వరకు వెళ్తుందండి. ఈ ఫ్రీ లైను తర్వాత 150 లైన్ ఏమో స్వామివారికి కొంచెం దూరంగా వెళ్తాయి. అంతరాలయానికి దగ్గరగా వచ్చేసి 300 లైన్ విఐపి లైన్ వెళ్తుందండి. ప్రధానంగా భక్తుల రద్దీ దృష్ట్యా వారికి సంబంధించి మంచినీటి సౌకర్యం కానివ్వండి, ప్రసాదాలకు సంబంధించి కానివ్వండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మంచినీటికి సంబంధించి ఎక్కడ భక్తులు 1:3 రేషియోలో వాటర్ని తీసుకోవడం జరిగిందండి. అక్కడ ఎన్ని పాయింట్లు ఉంటే అన్ని క్యూ లైన్ల దగ్గర మరియు అన్నదానం దగ్గర ఫ్రీ ప్రసాదం కౌంటర్ల దగ్గర అన్ని పాయింట్లలో కూడా వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మన వాలంటీర్లు కూడా ఎంగేజ్ చేయడం జరిగిందండి. అలాగే చిన్నపిల్లలు, వృద్ధులు లేకపోతే ఇంకా ఫాస్టింగ్ ఉండి వస్తారు కాబట్టి అండి వాళ్ళ కోసము పాలు కూడా ఏర్పాటు చేశామండి. దాదాపు ఒక 250 లీటర్ల పాలుని దాతలు ఇచ్చి ఉన్నారు. ఆ రోజు ఆ కార్యక్రమంలో పాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి భక్తుల కోసం. ప్రసాదాల విషయానికి పులిహోర, లడ్డు, చక్కెర పొంగలి, వడ 4 ప్రసాదాలని ఆ రోజు అందుబాటులో భక్తులకి ఉంచడం జరుగుతుందండి. ప్రసాదం కౌంటర్లు కూడా దేవస్థానంలో మరీ ఇబ్బందిగా ఉన్న కారణంగా ప్రసాదం కౌంటర్స్ని కొంచెం దేవస్థానము ఆఫీస్ బిల్డింగ్కి వెనక భాగం వైపు ఏర్పాట్లు చేయడం జరిగిందండి. నిన్న కూడా దీనికి సంబంధించి ఈ ఇటీవలే మన సబ్ కలెక్టర్ గారి అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం కూడా జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్తో. అంటే మిగతా విభాగాలు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, వారి సపోర్ట్ ఎట్లా తీసుకుంటున్నారు మీరు? నిన్న సబ్ కలెక్టర్ గారు మేడం గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లతో అన్ని శాఖల సమన్వయంతో ముక్కోటి ఏర్పాట్లు విజయవంతం చేయాలనే ఉద్దేశంతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మరింత అదనంగా సిబ్బందిని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడానికి, బయట పార్కింగ్కి కానీ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా ఈ స్టాంప్ ప్యాడ్ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా వాటి కోసము పోలీస్ సిబ్బందిని అదనంగా పెంచడం జరుగుతుందండి. తర్వాత నిన్న మేడం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము పోయినసారి అన్నదానంలో మనకి శానిటేషన్ ప్రాబ్లం జరిగింది. అది రిపీట్ కాకుండా ఉండటం కోసం మన మున్సిపల్ ఆఫీస్ నుంచి మన మున్సిపల్ కమిషనర్ గారు తరపున శానిటేషన్ కోసం 3 ఎక్స్ట్రా ట్రాక్టర్లని తర్వాత శానిటేషన్ సంబంధించి అదనపు ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. మనకి మొత్తంగా ఈ సిబ్బందికి సంబంధించి మేడం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలంటే ప్రధానంగా చూసుకుంటే మన తెనాలితో పాటు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వారికి సంబంధించి వారందరినీ కంట్రోల్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంటు మన వాలంటీర్లతో పాటు స్టాఫ్ని ఎట్లా సిద్ధం చేశారు? పోలీస్ సిబ్బంది వారిని దాదాపు 50 మంది పైనే ఉన్నారండి. మన డెప్యుటేషన్ స్టాఫ్ దేవాదాయ శాఖ నుంచి 19 మంది సిబ్బందిని అదనంగా అలాట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కాకుండా వాలంటీర్స్ని 250 మందిని వాలంటీర్లుగా కేటాయించడం జరిగింది. సెక్యూరిటీ గార్డ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అదనంగా. మేడం, అంటే దీనికి సంబంధించి విఐపీలు తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ రోజు మన తెనాలికి సంబంధించి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విఐపీలు ఎక్కువ మంది మన దేవస్థానానికి వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు? దానికోసం విఐపీకి ప్రోటోకాల్ ప్రకారం తీసుకున్న జాగ్రత్తలు అది కూడా వేరే ఇంతకుముందు క్యూ లైన్ కాకుండా వేరే క్యూ లైన్ను ప్రత్యేకంగా సెట్ చేయడం జరిగిందండి. అటు సామాన్య భక్తులకి కూడా తొందరగా దర్శనం జరగాలనే ఉద్దేశంతోనే ఈ క్యూ లైన్ని సపరేట్గా మార్చడం జరిగిందండి. ప్రధానంగా మీరు భక్తులకు సంబంధించి ఎటువంటి సూచనలు చేయబోతున్నారు? భక్తులు ఏ విధంగా రావాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా దర్శనం చేసుకోవాలనేది మీ తరఫున? దాదాపు అందరికీ తెలిసిందే అండి, స్వామివారి దర్శనానికి వచ్చేటప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో రావాలను. అలాగే 4:30కి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుంది కాబట్టి మరియు స్వామివారు దర్శనానికి 1:30, 2 వరకు ఉంటారు కాబట్టి ఎటువంటి నెట్టుకోవడం, తోసుకోవడం అలాంటివి ఏమి లేకుండా గుడికి వచ్చేదే ప్రశాంతత కోసం కాబట్టి అందరికీ దర్శనం జరగాలని ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని మిగిలిన భక్తులకు కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి స్వామివారి దగ్గర ముందుగానే దర్శనం చేసుకొని స్పీడ్గా అందరూ ఎంత స్పీడ్గా వెళ్తే అంత ఇదిగా ప్రశాంతంగా భక్తులకి దర్శనం కల్పించాలని మన సంకల్పం. భక్తులందరూ కూడా ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి అనుపమ చెప్తా ఉన్నారు. అట్లాగే అర్చకులు మనతో పాటు సత్యనారాయణ గౌతమ ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి ఆ రోజు ఉత్తర ద్వారం గుండా స్వామివారి ఏ విధంగా అలంకరణ చేయబోతా ఉన్నారు, స్వామివారు ఏ విధంగా దర్శనం ఇవ్వబోతా ఉన్నారు అనేది కూడా మనతో పాటు అర్చకులు ఉన్నారు. చెప్పండి సార్, 30వ తేదీ
వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం మన దేవస్థానంలో ప్రతి ఏటా ఎంతో విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఈ నెల 30వ తేదీ ఆ రోజు ఏం ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు? ఓం నమో వెంకటేశాయ. తెనాలి పట్టణం వైకుంఠపుర క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఈ నెల 30వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4:30 నుండి స్వామివారికి విశేష పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలతో, విశేష పూజా కార్యక్రమాలతో ఉత్తర ద్వారం నుండి భక్తులకి అందరినీ దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భంగా 10 రోజుల ముందు నుండి రోజుకొక అలంకారంలో స్వామివారికి దశావతార అలంకార ఉత్సవం జరుగుతున్నది. ఈరోజు 8వ రోజు. ఈ రోజున బలరామ అవతారం, కృష్ణ కల్కి రేవచ, రేపు కృష్ణావతారం, ఎల్లుండి కల్కి అవతారం. తరువాత మహావిష్ణువుగా వైకుంఠ ఏకాదశి ముక్కోటి పర్వదిన సందర్భంగా ఉత్తర ద్వారం నుండి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వనున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం తెల్లవారుజామున ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి సంవత్సర పూజా ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. అందుకనే ప్రతి విష్ణాలయంలో కూడా తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం స్వామినః విశేషార్చనాంతే దర్శనం కుర్యాత్ అని ప్రాతకాలంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి నివేదన చేసి స్వామివారికి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఆ దర్శనం సంవత్సర విశేష పూజా ఫలితం. అందుకని వైకుంఠ ఏకాదశికి ఇంతటి విశిష్టత ఉన్నది. మనకి ఈ దేవస్థానంలో గత ప్రతిష్ఠ జరిగిన నాటి నుండి కూడా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చక్కని దర్శనం, అందరికీ తీర్థప్రసాదాలు, తదనంతరం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కూడా జరగటానికి తగిన ఏర్పాట్లు దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి మంతెన అనుపమ గారు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ నిన్ననే కోఆర్డినేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు, డిఎస్పీ గారు అన్ని శాఖల సమన్వయంతో నిన్న ఈ మీటింగ్ పెట్టి ఏ విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా, భక్తులకు అసౌకర్యం కలగకుండా చక్కని దర్శనం అన్నీ జరిగే విధంగా తగిన ఏర్పాట్లు చేయటానికి ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులంతా కూడా విశేష పర్వదినమైనటువంటి వైకుంఠ ఏకాదశి తెల్లవారుజామున 4:30 నుండి వచ్చి స్వామిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా భక్త మహాశయులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటే ఎంతో విశేషమైన రోజు. ఆ రోజు మహావిష్ణు అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే సకల పుణ్యాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారని అర్చకులు చెప్తా ఉన్నారు. ఆ రోజు 4:30 గంటలకి తొలి దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ రాబోతా ఉన్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటారు. అట్లాగే 30,000 మంది దాకా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయ కమిటీ సమావేశం కూడా జరిగింది. ఆలయంలో క్యూ లైన్లు సిద్ధం చేస్తూ ఉన్నారు. భక్తులు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్లాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల తొక్కిసలాటలు జరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉంటున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో క్యూ లైన్ల ద్వారా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాలని చెప్పి కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి సహాయ కమిషనర్ అనుపమ తెలియజేస్తా ఉన్నారు. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.